హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి థ్రెడ్ పైపింగ్ మనం బ్లౌజ్ అంతా కుట్టిన తర్వాత పైనుంచి ఎలా వేసుకోవాలి అని చెప్తాను. అది కూడా వన్ సైడ్ పాదం కాకుండా మనకి 3 విధాలుగా ఉపయోగపడేది. అంటే ఇటు సైడ్ మనం మగ్గం వరకు కుట్టుకోవచ్చు, ఇటు సైడ్ థ్రెడ్ పైపింగ్, మళ్ళీ మధ్యలో నార్మల్గా కుట్టు వేసే పాదంతో నేను చూపిస్తున్నాను. ఇలా నేను 1.5 ఇంచెస్ వెడల్పు మీద నేను క్లాత్ తీసుకున్నాను పైపింగ్కి. ఇలా ఒక 3 పీసులు తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి బ్లౌజ్ అంతా స్టిచ్ చేసి నార్మల్ బ్లౌజ్ లాగానే పెట్టేశాను. ఇప్పుడు నార్మల్గా కుట్టుకున్న వాటికి కూడా చేతి పని పట్టి మొత్తం విప్పి కూడా ఇలా వేసుకోవచ్చు అని మీకు చెప్పడం కోసం నేను ఈ వీడియో తీస్తున్నాను అనమాట. చాలా ఈజీ ప్రాసెస్. అయితే మనం థ్రెడ్ దీంట్లో పెట్టేసి వన్ సైడ్ ఒక 1/2 ఇంచ్ మనం ఇలా చుట్టేసి ఇలా స్టిచ్చింగ్ అనేది చేయాలన్నమాట మనం. ఓకేనా? ఇంకా చూడండి, ఇలా చేసుకుంటూ మొత్తం స్టిచ్చింగ్ అనేది చేసేద్దాం. ఇవి ఏంటి అంటే కొంచెం మనకి ప్రతి వీడియో కూడా మనకేంటి అంటే ఏదో ఒక మెసేజ్ అనేది దొరుకుతూ ఉంటుందండి. అలాగే నేను ఇప్పుడు ఇది కూడా మీకు పెట్టేశాను. నిన్న నేను పెట్టిన వీడియోకి చాలామంది ఈ మిషన్ గురించి, నేను కుట్టే మిషన్ గురించి కామెంట్ చేశారండి. అయితే దాని వివరణ కోసం మీరు కంపెనీ సెల్ నెంబర్ అయితే మీ దగ్గర ఉంటుంది కదా పాత వాళ్ళు, ఆ నెంబర్కి మీరు ఫోన్ చేయొచ్చు. లేదంటే దీని మీద నేను ఒక నెంబర్ పెడతాను, దానికి చేసి మిషన్ గురించి అడగొచ్చు. ఓకేనా? అయితే డిస్క్రిప్షన్లో కూడా ఉంటుంది, మన పాత వీడియోలో కూడా కంపెనీ నెంబర్ ఉంటుందండి. దానికి ఫోన్ చేసి లేదంటే ఆ నెంబర్కి వాట్సాప్లో మీరు డీటెయిల్స్ మిషన్ గురించి అడగండి, నేను మొత్తం పెట్టేస్తాను. మీకు కావాలన్నా కూడా కొంచెం ఆర్డర్ తీసుకొని ఒక 10-15 రోజుల మీద మీకు పంపించేస్తానండి నేను మీ ఏరియాకి. చక్కగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఎందుకంటే ఈ మిషన్ అనేది చాలామందికి తెలియదండి, దేన్ని ఎలా తీసుకోవాలి, ఎలా వాడాలనేది. దాని గురించి అయితే నేను బాగా రీసెర్చ్ చేశాను, చాలా బాగుంది అని కూడా చెప్పాను. కాబట్టి మీకు నేను పంపించడానికి కూడా ట్రై చేస్తాను, మీరైతే ఓపిక పట్టుకోండి. ఓకేనా? అయితే ఇప్పుడు ఈ పైపింగ్ అనేది నేను ఇలా రెడీ చేసుకుంటున్నానండి. చక్కగా మొత్తం కూడా ఈ పైపింగ్ అనేది థ్రెడ్ కూడా చాలా టైట్గా వస్తుంది ఈ పాదానికి, చాలా నీట్గా కూడా ఉందన్నమాట మనకు. ఓకేనా? ఇలా మనం కట్ చేసుకోవాలి. ఈ మిషన్ స్పెషాలిటీ ఏంటి అంటే మనం దారం తెంచాల్సిన అవసరం లేదండి. దీనికి ఆటో కట్ ఉంది, దారం చాలా చక్కగా కట్ అయిపోతుంది. ఓకేనా? ఆటోమేటిక్గా కట్ అయిపోయేది ఉందన్నమాట దీనికి. ఇలా మనం మొత్తం కూడా స్టిచ్చింగ్ అనేది చేసేద్దాం. ఫస్ట్ నేనేం చేస్తున్నానంటే మీకు ఈ స్టిచ్చింగ్ థ్రెడ్ అనేది తయారు చేస్తున్నాను. దీని తర్వాత మళ్ళీ మీకు ఆ యొక్క బ్లౌజ్కి ఎలా వేయాలో కూడా చెప్తాను మీకు. ఓకేనా? ఫస్ట్ అయితే ఈ జాయింట్లు కూడా ఇలానే పెట్టేసుకోండి చక్కగా, కొంచెంగా ఇలా పెట్టేసి కొద్దిగా ఇలా రఫ్ చేసేసి పెట్టేయండి. ఓకేనా? తయారు చేసుకున్న తర్వాత నేను మీకు చెప్తాను. మీకు అర్థమైంది కదా? ఇటు సైడు నేను మళ్ళీ మలిచి కుట్టేది ఉందండి, అందువల్ల చాలా పెడుతున్నాను క్లాత్ని. అది ఎలా మలుస్తానో నేను కొంచెం ఆగి పెడతాను, ఇదంతా స్టిచ్ చేసిన తర్వాత. ఓకేనా? ఇలా అయితే మీరు స్టిచ్చింగ్ చేసేసుకోండి. ఇప్పుడు ఈ సైడ్ ఇలా మనం స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. కొంచెం పెట్టేసి ఇలా, ఇదేంటంటే అల్కంగా మీకు తయారవుతుంది అనమాట. ఇలా చేసుకోవడం వల్ల మనకి థ్రెడ్ పైపింగ్ అనేది మళ్ళీ మలవకుండా కొంచెం గుంజుకుంటూ వేయండి. ఈ కుట్టు అనేది కొంచెం గుంజండి. ఓకేనా? ఇలా మొత్తం ఈ బారు మొత్తం ఇలా కుట్టుకోండి. చేతులకైనా నడుముకైనా బ్లౌజ్ మొత్తం కుట్టిన తర్వాత వేసేదండి ఇది. బ్లౌజ్ అంతా అయిపోయిన తర్వాత పైనుంచి చేతి పని చేసుకోవచ్చు, మిషన్ కుట్టు కూడా వేయొచ్చు అనమాట. వీలుగా 2 విధాలుగా మనకు ఉపయోగపడేది అన్నమాట ఇది. ఓకేనా? ఇంక ఇలా మనం స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవాలి చక్కగా ఇలా. ఓకేనా? ఇలా ఇలా కుట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలంటే, ఇప్పుడు చూడండి ఈ బ్లౌజ్ ఉంది కదా, ఈ బ్లౌజ్ మీద బోర్లించాలి. లోనకి ఖర్చు వెళ్ళేటట్టుగా పెట్టేసి దీని మీద ఇలా కొంచెం బయటికి పెట్టేసి ఇలా బోర్లించేసి ఇలా మనం స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవాలి. చూడండి, చక్కగా మనం ఈజీగా చేసేసుకోవాలి. ఇలా పాదమందం ఖర్చే పెట్టండి, ఎక్కువగా పెట్టాల్సిన అవసరం అయితే లేదు. ఇలా మనం స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవాలి. చూడండి, ఇలా బోర్లించడం వల్ల ఏంటంటే మనకి ఈ ఖర్చు అనేది లోనకి వెళ్తుంది, చాలా చక్కగా మనకి పైపింగ్ అనేది వస్తుందండి. సన్నగా వస్తుంది, లోడింగ్ కూడా అవుతుంది, మెడ కూడా రౌండ్గా మంచిగా తిరుగుతుంది అనమాట. ఓకేనా? నేనైతే అడ్డపన్నాలో ఈ పాలిస్టర్ క్లాత్ తీసుకున్నాను, మీరు క్రాస్గా కూడా తీసుకోవచ్చు. ఓకేనా? పైపింగ్ వేయాల్సింది నేను ఎక్కువ పాలిస్టర్ క్లాత్తోనే వేస్తానండి, ఎందుకంటే పాటూరి పట్టు అనేది కాస్ట్ ఎక్కువగా పడుతుంది.
మనకి అదిగాక అన్ని కలర్స్లలో దొరకదన్నమాట. మనకి ఈ పాలిస్టర్ ఏంటంటే ప్రతి ఒక్క కలర్ మ్యాచ్ అవుతుంది, షైనింగ్ కూడా బాగుంటుంది, స్టాండర్డ్గా కూడా ఉంటుందన్నమాట. ఓకేనా, ఇలా మనం దీన్ని స్టిచ్చింగ్ అనేది చేసేయాలి. చూడండి 1/2 ఇంచ్ దాకా మనకి చేతి పని పట్టీకి వస్తుందన్నమాట మనకి. ఓకేనా, ఇంక ఇలా మొత్తానికి మొత్తం ఇలా మనం స్టిచ్చింగ్ అనేది చేసేయాలి. ఇలా ఇలా కొంచెం బెడ జారుతుంది అనుకుంటే గుంజి కూడా వేసుకోవచ్చు. ఓకేనా, చూడండి ఇక ఇలా మనం నీట్గా వేసేసుకున్నాము. ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలి అంటే దీన్ని ఇలా ఉంచేసి చూడండి ఇలా పెట్టేసి ఇలా ఇలా మనం కుట్టు అనేది వేసేసుకోవాలి. చూడండి మీరు ఇప్పుడు పాదం మందం వేయాలి అనుకుంటే పాదం మందం వేయొచ్చండి. ఇంక ఇలా పెట్టేసి అది కూడా చెప్తాను ఎలా వేయాలో మీకు. ఇలా పెట్టేసి రఫ్ చేసేయండి. పాదం మందం కన్నా కొంచెం ఎక్కువైనా పెట్టుకోవచ్చు, మనకి ఖర్చు ఉంది కదా. ఓకేనా, ఇలా ఎడ్జ్కి కుట్టు వేయాలనుకున్నా వేయచ్చు, వద్దనుకున్నా కూడా వేయకుండా అయినా ఉండొచ్చు. ఓకేనా, ఇలా ఇలా పెట్టేసుకుంటూ మనం ఏం చేయాలంటే వెనక చేయి వేయాలి. ఇలా చూడండి ఇలా ఇలా చేయి వేసేసి ఇంకా ఇలా గుంజుకుంటూ కుట్టు అనేది వేయాలన్నమాట. ఓకేనా, ఇలా ఇలా గుంజాలి. ఇలా గుంజితే మనకేమవుతుందంటే బుడత అనేది రాదు, చాలా నీట్గా కూడా ఉంటుంది. ఓకేనా, ఇంక ఇలా 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 పాదం మనం ఖర్చుతో మనం వేసుకోవచ్చు. ఓకేనా, ఇంక ఇలా చూడండి ఎంత నీట్గా వస్తుందో చక్కగా. మనకి చేతి పని కూడా అవసరం లేదు, మనం ఇలా పాదం మందం కుట్టు అనేది వేసుకోవచ్చు అనమాట. ఇలా గుంజుకుంటూ వేయండి. ఓకేనా, ఇలా ఇలా ఒత్తి పట్టి ఇలా గుంజాలన్నమాట. ఇలా ఇలా ఓకేనా, ఇలా ఇలా నీట్గా మనం మొత్తానికి మొత్తం చుట్టూ కూడా కుట్టేసుకుంటూ రావాలి. ఇలా మొత్తం చక్కగా కుట్టు అనేది వేసేయాలి. చూడండి ఇది లోనకు మలిచేసి ఇలా రఫ్ చేసేయాలి. చూశారు కదా ఎంత చక్కగా మనకి చేతి పనితో సహా మనకి పట్టీ కూడా వచ్చేసింది. చాలా నీట్గా మనకి థ్రెడ్ పైపింగ్ అనేది అయిపోయింది. ఓకేనా, ఇక లోన వైపు కూడా చూడండి ఇక ఇలా ఉంటుందన్నమాట స్టాండర్డ్గా. చాలా బాగా మనకి పైపింగ్ అనేది వచ్చేసింది. మీకైతే అర్థమైంది కదా నేను ఎలా వేశాను. చక్కగా ఇలాగే వేసేయండి మీరు కూడా. ఓకేనా, చూడండి ఇలా అని ఒకసారి హైరన్ చేయండి. హైరన్ చేస్తే మనకి ఇదంతా కూడా చక్కగా ఇలా ఆగిపోతుంది, మనకి రౌండ్గా కూడా వస్తుందన్నమాట. ఓకేనా, ముందు నెక్ కూడా ఇంక ఇలా అని హైరన్ చేసేయండి. చక్కగా ముడత అనేది కూడా పోతుంది, చాలా నీట్గా కూడా ఉంటుందన్నమాట. మనకి ఉండడం కూడా చూడండి ఎంత నీట్గా వచ్చేసింది మనకి చక్కగా. ఇంక ఇంతేనండి థ్రెడ్ పైపింగ్ వేయడం ఎలానో అని టెన్షన్ పడే వాళ్ళ కోసం ఇది మనం ఆల్రెడీ కుట్టిన బ్లౌజ్కి కూడా మనం వేయొచ్చు అనమాట. చూడండి ఎంత నీట్గా ఉందో. ఓకేనా, ఇలాగే మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ చూడండి. కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. పాత వాళ్ళైనా కొత్త వాళ్ళైనా మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్లో అడగండి. ఎందుకంటే ప్రతి పని కూడా మనకు చాలా విలువైందండి. ఇది నేర్చుకోవాలంటే మనకు బోటిక్ షాపులలో కుట్టేటట్టుగా నేర్పించాలి అంటే మనకి ఎవరూ నేర్పించరండి. మన ఛానల్లో ప్రతిదీ కూడా ఉంది, చక్కగా నీట్గా ఎలా వేయాలి ఎలా చేసుకోవాలి అనే దాని గురించి మీకు బాగా అర్థమయ్యే ఉంటుంది. ఇప్పుడు చాలా సింపుల్గా అతి తక్కువ టైంలో వేశాను అనమాట. నేను ఎంత తక్కువ టైం అంటే మీకు తెలుసు కదా, 10 నిమిషాల లోపే మనకి ఈ వీడియో అనేది చేశాను అనమాట. అలా మనకేంటి అంటే అన్ని వీడియోలు ప్రతి వీడియో కూడా మనకి ఇలాగే చక్కగా నీట్గా చక్కగా వేసేసాను. ఇలా మనకి పైన లైనింగ్ మీద వేసిన కుట్లు విప్పేసేయండి. విప్పేసి ఒక్కసారి హైరన్ చేసామనుకోండి చాలా నీట్గా చాలా చక్కగా మనకి వచ్చేస్తుంది. ఓకేనా, ఇలాగే మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ చూడండి. కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. పాత వాళ్ళైనా కొత్త వాళ్ళైనా మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్లో అడగండి.